ఏడాదిన్నర క్రితం ఘోర అవమానం, దారుణ పరాభవం. ఆంధ్రులకు అంతులేని నష్టాన్ని మిగిల్చింది రాష్ట్ర విభజన. రాజధాని లేదు, రెవెన్యూ రాదు, ఉపాధి ఉద్యోగాలు లేవు, విద్యా సంస్థలు లేవు. ఈ పరిస్థితి నుంచి బయటపడేదెలా, బాగుపడేదెలా, మళ్లీ తలెత్తుకు తిరిగేది ఎలా? ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే అమరావతి. ప్రతి ఆంధ్రుడి స్వప్నం, లక్ష్యం, గమ్యం. కానీ ఆంధ్రుల ఆశలపై శంకుస్థాపన రోజే నీళ్లు చల్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పండగ పూట అతిథిగా ఇంటికి తీసుకొచ్చి ఆదరించి నెత్తిన కూర్చోబెట్టుకుంటే ఏపీ ప్రజల నెత్తిన టోపీ పెట్టారు. ఎంత శ్రమ, ఎన్ని ఆశలు, ఎంత ఉత్సాహం! కోట్లాది మంది ఆంధ్రులు, వేలాది మంది రైతులు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, చంద్రబాబు కేబినెట్ అంతా ఒక్కతాటిపైకి వచ్చి అమరావతి అనే కలగన్నారు. ఆ కలను సాకారం చేయటానికి చంద్రబాబు సర్కారు పడని కష్టం లేదు, చేయని ప్రయత్నం లేదు. రైతులను ఒప్పించడం, 1000 ఎకరాల్ని ఒక్క కేసైనా లేకుండా సమీకరించడం అంటే మామూలు విషయం కాదు. ఎలాగైతే ఏం, ఆ యజ్ఞం ఫలించింది. రాజధాని కల నెరవేరడంలో తొలి అడుగుకి ముహూర్తం కుదిరింది. రాజధాని శంకుస్థాపననే ప్రారంభ మహోత్సవం అంత గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. రైతులు, ప్రజలు, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, గవర్నర్లు, న్యాయమూర్తులు, ఇదంతా ఒకెత్తు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నరేంద్ర మోడీ మరో ఎత్తు. జనం ఆశలన్నీ ఆయనపైనే. ఇప్పటి వరకు గత ప్రభుత్వాల్ని తిట్టిన మోడీ తాను ఆంధ్రులకు ఏం చేయగలనో చెప్పుకునేందుకు ఇదే మంచి అవకాశం. చుట్టపు చూపుగా పిలిస్తే సామాన్యుడు కూడా కాయో పండో తీసుకువెళ్తారు. మరి అలాంటిది రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఏం తెస్తారు? ప్రజలందరిలోనూ ఇదే ప్రశ్న. బీహార్ లాంటి రాష్ట్రానికి అడగకుండానే 1000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించిన మోడీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎలా ఆదుకుంటారు? అందరి దృష్టి దానిపైనే, అందరి కళ్ళు మోడీపైనే. ఇక చంద్రబాబు నాయుడు అయితే తాను చేయగలిగిందంతా చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎక్కడా ఏ లోటు లేకుండా రాకుండా చేసేందుకు పగలు రాత్రి కష్టపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వాళ్ళు వీళ్ళని లేరు. ఒక్కొక్కరు ఒక్కో సైనికుడే అయ్యారు, ఒక్కో శ్రామికుడే అయ్యారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఎలాంటి లోటు లేకుండా అతిథి మర్యాదలు, సెక్యూరిటీ ఏర్పాట్లు దేనిలోనూ లోటు రానివ్వలేదు. చివరికి చంద్రబాబు కూడా తన ప్రసంగం అంతా మోడీని ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నించారు. మనం అడిగిన వెంటనే ప్రధానమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నేను మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సహకరించిన తీరు, మీరు అండగా నిలబడిన విధానం తెలుగు జాతి ఎప్పుడూ మర్చిపోలేదు. అలాంటి అండగా మీరు నిలిచారు. మొదటి మీటింగ్ తిరుపతిలో నేను చూశాను. ఎన్నికలకు వచ్చారు. ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మీరు అధైర్యపడద్దండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. అవసరమైతే ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని మేము నిర్మాణం చేస్తానని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. ఒక దశలో సభికులని కాకుండా మోడీని ఉద్దేశించి మాట్లాడి ఆయనకు అర్థమయ్యే భాషలో అర్థించారు. చంద్రబాబు మాట్లాడుతున్న తీరు, అభ్యర్థిస్తున్న విధానం వేదిక మీదున్న పెద్దలతో పాటు టీడీపీ నాయకుల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, రాజధాని అవసరం ఏంటనేది, కేంద్రం ఎంత సాయం చేసింది, ఇంకా ఏం చేయాలనే దానిపై పాయింట్ టు పాయింట్ వేదిక మీదనే వివరించారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్రం అండగా ఉండాలని, కేంద్రం అండ లేకుంటే రాష్ట్రం ఎదగటం కష్టమనే భావాన్ని మోడీకి పంపించారు. క్యాపిటల్కి సహకరించారు, మెట్రో 2 మెట్రోలకు సహకరించారు, ఎయిర్పోర్ట్లకు సహకరించారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. సార్, వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఫర్ ది లాస్ట్ 16 months you have done extremely well. We have taken some benefits from central government, sir. Sir, you know the pain from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you, hand holding,
till we achieve, we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. ఇటీవల బీహార్కి ప్రకటించిన ప్యాకేజ్ కావచ్చు, మోడీ మీద నమ్మకం కావచ్చు, ప్రజలు కూడా మోడీ ఏదో ప్రకటిస్తారని భావించారు. ప్రత్యేక హోదా విషయంలో రకరకాల కారణాలు చెప్తున్నా కనీసం ప్యాకేజ్ అయినా ఇస్తారని ఎదురు చూశారు. శంకుస్థాపన రోజున అందరికీ గుర్తుండేలా ఏదో గొప్ప ప్రకటన చేస్తారని, అధికారం అందించిన ప్రజలకు కృతజ్ఞత చూపుతారని అనుకున్నారు. 40 నిమిషాల పాటు సాగిన మోడీ ప్రసంగంలో ఆయన నోట్లోంచి వచ్చే ఒక్కొక్క మాటను చెవులు రిక్కరించుకుని ఆసక్తిగా విన్నారు. ప్రధాని హిందీ అర్థం కాని వాళ్లు వెంకయ్యనాయుడు చెప్పే అనువాదాన్ని ఆలకించారు. మోడీ ప్రసంగంలో ఒక్కొక్క మాట దొర్లే కొద్దీ, ఒక్కో వాక్యం పూర్తయ్యే కొద్దీ, ఒక్కో నిమిషం గడిచే కొద్దీ నిరాశ, అంతులేని నిరాశ ఇంటికి వెళ్లేటప్పుడు చాలా మంది మొహాల్లో కనిపించింది. కొంతమంది అయితే బహిరంగంగానే తమ అక్కస వెళ్లగక్కారు. మరికొంతమంది గుసగుసలాడుకున్నారు. చాలా మంది అసంతృప్తితో వెనుదిరిగారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏమిస్తోందో, ఏం చేస్తోందో మోడీ ఒక్క ప్రకటన చేసుంటే బావుండేదనుకున్నారు. సంబరాలతో, సంతోషంతో ప్రారంభమైన కార్యక్రమం నిరాశ, నిస్పృహల్ని మిగిల్చింది. మోడీ ఎందుకిలా చేశారు? ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి చిన్నచూపా? మరో పోరాటానికి సిద్ధం కావాలా? ఆంధ్రుల మదిలో ప్రశ్నలు, అన్ని ప్రశ్నలే. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.